హలో అండి, ఈ వీడియోలో సింపుల్ పఫ్ హ్యాండ్స్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత రిమైనింగ్ లైనింగ్లోని ఇది జస్ట్ ఇది ఎట్లాగా లైనింగ్ వచ్చేసి అన్ఫోల్డ్ చేసుకొని ఇది పేపర్ కటింగ్ 33 సైజ్ వాళ్ళదండి. 9.5 ఇంచెస్ పేపర్ కటింగ్ ఇది. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఎట్లా కట్ చేశాను అనేది పేపర్ కటింగ్. అది జస్ట్ ఇది ఇట్లాగా ప్లేస్ చేసుకొని జస్ట్ ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటామంటే జస్ట్ ఇది ఇట్లాగా ఫోల్డ్ చేస్తాము. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్లోని ఫ్లవర్స్ ఏమైనా చిన్న చిన్న వచ్చేటప్పుడు డైరెక్షన్ చూసుకోవాలండి. కింది నుంచి పైకి డైరెక్షన్, ఫ్లవర్ డైరెక్షన్ చూసుకొని అప్పుడు పేపర్ కటింగ్ ప్లేస్ చేసుకోవాలి. ఈ పేపర్ కటింగ్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ కటింగ్ ఆర్మ్ హోల్ రౌండ్ కట్ చేసిన మిడ్ పాయింట్ మార్క్ చేసుకుంటామండి. రిమైనింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అట్లాగా మార్క్ చేసేసుకుంటాము. ఈ పఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఏదైతే ఉందో అది మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేప్ ఒకటి యూజ్ చేసి పైకి ఇది 5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్. మీరు 5 ఇంచెస్ కన్నా ఎక్కువ మార్క్ చేసుకుంటే ఇంకొంచెం పఫ్ ఎక్కువగా వస్తుంది, అంటే క్లాత్ ఎక్కువ తీసుకుంటే కొంచెం బుట్ట అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఇది ఇట్లాగా కర్వ్ షేపు మనకి మిడ్ పాయింట్ ఎక్కడైతే తీసుకున్నా అక్కడ మార్క్ చేసుకుంటామండి. మార్క్ చేసుకుని జస్ట్ అది ఇట్లాగా కిందికి ఇట్లా డైరెక్షన్ ఇచ్చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డార్క్ అని చేస్తున్నాను కనిపించడానికి. ఇది కట్ చేసేస్తామండి. ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా ఎట్ ఏ టైం కట్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి దీని స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేయాలి. ఒక హ్యాండ్ ఎట్లా స్టిచ్ చేయాలో చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, దీని మీద ఇట్లాగా లైనింగ్ ప్లేస్ చేసుకుంటాము. మన మిడ్ పాయింట్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అది ఒకసారి ఇక్కడ మార్క్ చేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ ఏదైతే ఉందో అక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటాము. అక్కడి నుంచి పైకి ఇట్లాగా ఒక స్టిచ్ వేస్తాం. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నా అంతవరకు కూడా ఒక స్టిచ్ వేసుకుంటాము. అట్లాగే ఇటువైపు కూడా మార్క్ చేసుకున్న ప్లేస్ దగ్గర నుంచి ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తామండి. ఎక్స్ట్రాస్ ఉన్నది చిన్న ఏమైనా ఉంటే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకునే పఫ్ అనేది ఈ ప్లేస్లో అట్లాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలండి. మనకు ఆ చిన్న ఫ్రిల్సే స్టిచ్ చేసిన తర్వాత కాస్త పఫ్ లాగా పైకి లెగుస్తాయి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఒక 1/4 ఇంచ్ లాగా అట్లా లోపలికి అట్లాగా పెట్టుకుంటూ ఇట్లా ఫ్రిల్స్ పెట్టానండి. ఇట్లాగా కొంచెం నీట్గా వేసుకుంటే ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. సో మళ్ళీ దీని మీద ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి. సేమ్ ఇట్లాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందన మనం గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తున్నాము. బ్యాక్ ఇట్లాగా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కట్ చేసేసి జస్ట్ ఇట్లా బ్యాక్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తాము. సో ఇదొక హ్యాండ్ రెడీ అయింది. సిమిలర్గా ఇంకో హ్యాండ్ కూడా రెడీ చేసుకుంటాము. ఈ 2 హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత మనం పేపర్ కటింగ్ యూజ్ చేసి మన ఫ్రంట్ కర్వ్ తీస్తాం కదా హ్యాండ్కి, సో అది కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఇట్లా ప్లేస్ చేసుకొని పేపర్ కటింగ్ యూజ్ చేసుకొని జస్ట్ ఇది ఇట్లాగా మార్క్ చేసుకొని
జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇట్లాగా. దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ముందే మనం కరువు తీసేస్తే ఒక్కొక్కసారి లెఫ్ట్ది రెండు ఒక సైడే వచ్చేసేయడం అట్లా అవుతుంది. అందుకని చెప్పేసి హ్యాండ్ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కరువు తీసామంటే రెండు ఒకే నీట్గా వస్తాయండి. లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ హ్యాండ్స్ రెండు వచ్చేయడం, రైట్ సైడ్ హ్యాండ్స్ రెండు వచ్చేయడం జరుగుతుంది. అందుకే జస్ట్ బ్లౌజ్ అంతా హ్యాండ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఫ్రంట్ కరువు అనేది తీస్తూ ఉంటాను నేను. సో మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. Thanks for watching and please do like, share and subscribe to Vijaya Bharathi Designs.